రమేష్, అమెరికా ఇరాన్ మధ్య వివాదం మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తుంది. అసలు సమస్య ఏంటి? ఇది కేవలం రాజకీయ వివాదం కాదు. ఇరు దేశాలు గతంలో జరిగిన నష్టాలకు ఆర్థిక పరిహారం కోరుతున్నాయి. అందుకే శాంతి చర్చలు కూడా ప్రతిష్టంభనలో పడుతున్నాయి. అమెరికా వైపు నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రకారం ఏదైనా శాంతి ఒప్పందం కుదరాలంటే ఇరాన్ కూడా గత దశాబ్దాల ఘర్షణలు, ప్రాణనష్టాలకు సంబంధించిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా చెబుతోంది. మరి ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది? ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తాము లొంగబోమని చెబుతోంది. ఆర్థిక ఆంక్షలు, సైనిక ఒత్తిడి ఉన్నప్పటికీ తమ దేశం స్థిరంగా ఉందని ఇరాన్ నాయకత్వం ప్రకటిస్తోంది. అయితే హోర్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యమైంది? హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. దాని నియంత్రణపై ఉద్రిక్తతలు పెరిగితే అది కేవలం అమెరికా ఇరాన్ సమస్యగా కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపొచ్చు. అవునా? దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? చాలా ఎక్కువ. దాదాపు ప్రపంచంలో 3/4 దీని గుండా వెళ్తుంది. ఇరాన్ అంతర్గత రాజకీయ పరిస్థితి కూడా స్పష్టంగా లేదని అంటున్నారు కదా? అవును. సుప్రీం లీడర్కు సంబంధించిన సమాచారం, ఆయన ప్రజాగేహదరిపై వస్తున్న ఊహాగానాలు రాజకీయ తీరును అనిశ్చితంగా మారుస్తున్నాయి. అవునా? ఇరాన్ అంటే ఇరువైపులా డిమాండ్లు తగ్గే పరిస్థితి కనిపించడం లేదా? ప్రస్తుతం మాత్రం అలా అనిపించడం లేదు. అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని కొనసాగిస్తుండగా ఇరాన్ కూడా తన వైఖరిలో వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ వివాదానికి ముగింపు ఎక్కడ? అదే అసలు ప్రశ్న. ఇరుపక్షాలు తమ డిమాండ్లను తగ్గించకపోతే శాంతి ఒప్పందం సాధించడం మరింత కష్టమవుతుంది. కానీ దౌత్య చర్చలు పూర్తిగా విఫలమైతే దాని ప్రభావం మధ్యప్రాచ్యానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేరే అవకాశం ఉంది. అయితే అమెరికా ఇరాన్ వివాదం వెనుకున్నది కేవలం 2 దేశాల పోరాటం కాదు, దాని ప్రభావం ప్రపంచానికే ఉండొచ్చన్నమాట. అచ్చం అదే. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను షేర్ చేయండి.